కొల్లాపూర్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని బారికేడ్లను పెట్టి కొందరు కబ్జా చేశారు. దీంతో తన స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ముందే ఫెన్సింగ్ ను కూల్చివేశారు మల్లారెడ్డి అనుచరులు. మా భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి తేల్చి చెప్పారు. సార్ ఇప్పుడు ఇన్ని కూడా రేపులేస్తే కూర్చుంటావు డ్యామేజ్ చేస్తావు. ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు చూడాలి. వాళ్ళ జాగ్రత్త ఇది వాళ్ళ జాగ్రత్త ఏం చూస్తావు చెప్పు. ఏమంటలేదు పొద్దున్నే ఫోన్ చేసి చూడు మానేది కప్తున్నారు. వాడు వేస్తే ఊపుతావు. రైట్, మనం చూస్తున్నాం స్వతంత్ర న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ని చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని బారికేడ్లను పెట్టి కొందరు కబ్జా చేశారు. దీంతో తన స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ అక్కడ తొలగించేస్తున్నారు కూడా. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ముందే ఫెన్సింగ్ ను కూల్చివేశారు మల్లారెడ్డి అనుచరులు.
సో మా భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే మీరెలా ఊరుకుంటున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగుతున్నారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ తేల్చి చెప్పేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, అసలు ఏంటి విజువల్స్ లో మనం చూస్తున్నాం, చాలా దారుణంగా ఆ ఫెన్సింగ్ ని కూల్చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఎవరు ఫెన్సింగ్ వేసిన వాళ్ళు, ఎవరు, ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు దీనికి సంబంధించి ఒక 15 మంది వ్యక్తుల మధ్య ఒక భూ వివాదం కొన్ని రోజుల నుంచి కూడా గొడవ జరుగుతుంది. అయితే 15 మంది కూడా ఒక భూమిని కొనుగోలు చేశాము, ఒక్కొక్కరు కూడా 400 గజాల చొప్పున యొక్క భూమిని కొనుగోలు చేశామంటూ కూడా పూర్తిగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నారు. మరోవైపు 15 మంది కోర్టు కూడా వెళ్లారు. కోర్టు కూడా 15 మందికి సంబంధించిన వారికి తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన నేపథ్యంలో మల్లారెడ్డి తమ భూమిని ఆక్రమించారంటూ కూడా 15 మంది వచ్చి ఈ యొక్క గేట్లను కూడా సంబంధించిన ఏర్పాటు చేసిన ఈ యొక్క రేకుల షెడ్లను కూడా తొలగించేందుకు కూడా ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అంచెలు కూడా స్థలానికి కూడా వద్ద చేరుకున్నారు. పోలీసులతో ఈ యొక్క మల్లారెడ్డి వాగ్వాదాన్ని కూడా దిగారు. ఎందుకంటే తాను వేసుకున్న ఈ యొక్క ఫెన్సింగ్ కూడా పూర్తిగా తొలగిస్తున్నారని చెప్పి కూడా వాగ్వాదానికి దిగడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి మల్లారెడ్డిని వెళ్లే విధంగా కూడా దీనికి సంబంధించి వెళ్లిపోవాలని కూడా చెప్పారు. మరోవైపు ఇదంతా కూడా శాంతి భద్రతలకు విఘోషం కలుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి గొడవలు చేయొద్దని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము మల్లారెడ్డి అంచెలతో పాటు ఈ యొక్క 15 మంది యొక్క ఫ్లాట్ కొనుగోలు చేశామని చెప్తున్నారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క సర్వే నంబర్ 82లో మాత్రము చాలా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రజెంట్ పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా మోహరించారు. అయితే స్థలం సంబంధించి మాత్రము కోర్టు ఈ యొక్క 15 మందికి ఫేవర్ గా ఇవ్వడంతో వీరంతా కూడా తమ ల్యాండ్ ని తాము అధీనంలోకి తీసుకుంటాము, ఎందుకంటే కోర్టు కూడా తమ డాక్యుమెంట్ అన్ని కూడా పరిశీలించి తమ వైపే తీర్పునిచ్చిన నేపథ్యంలో కేవలం మల్లారెడ్డి తమ భూమిని ఆక్రమించేందుకు కూడా ప్రయత్నించాడు. ఇన్ని రోజులు ఊరుకున్నాము, ఇక ఊరుకునేది లేదని చెప్పి కూడా స్వయంగా భూ యజమానులు కూడా తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి దీనికి సంబంధించి కేవలం శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తాము యొక్క భద్రత చేపడతామే కానీ మిగతా సంబంధించిన యొక్క ల్యాండ్ ఇష్యూలో కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తాము ఏమి చేయలేమని చెప్పి కూడా మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పవన్, ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నాం, నిజంగా అది చాలా పెద్ద స్థలంగానే ఉంది, చాలా పెద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అండ్ పోలీసులతో కూడా మల్లారెడ్డి వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకవేళ కేసు పెడితే కూడా పెట్టుకోండి అంటూ. సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయబోతున్నారు మల్లారెడ్డి? పోలీసులకి ఏమంటున్నారు? అయితే పోలీసులతో కూడా మల్లారెడ్డి వాగ్వాదాన్ని కూడా చోటు చేసుకున్నారు. ఎందుకంటే తమ ఆధీనంలో ఉన్న ల్యాండ్ ని ఇలా 15 మంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి తమదంటూ ఇలా లోపలికి రావడము, దానికి సంబంధించి పోలీసులు ఎదుటే తమ వేసుకున్న ఫెన్సింగ్ తీసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పోలీసుల పైన కూడా మల్లారెడ్డి వాగ్వాదాన్ని కూడా చోటు చేస్తున్నారు. పెడితే కేసు పెట్టుకోండి, ఏమీ కాదు, మొత్తం నేను చూసుకుంటా అనేది మాత్రం ప్రధానంగా పోలీసుల పైన కూడా ఎదురుదాడికి, అంటే దీనికి సంబంధించి ఎదురుగా ఒక వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పోలీసులు కూడా దీని అంతా కూడా వీడియో ఫుటేజ్ కూడా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, శాంతి భద్రతలకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలాంటి విఘాతం కలిగిస్తారో దానికి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా అక్కడ విజువల్స్ కూడా పోలీసులు ఫోన్ లో రికార్డ్ చేసుకున్న పరిస్థితి కూడా గమనించాము. మొత్తానికి ఈ యొక్క ఇష్యూ పైన పూర్తిగా దర్యాప్తు జరిపి ఇందులో ఎవరైతే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే 15 మంది ఎవరైతే భూమి ఒక్కొక్కరు 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేస్తారో వారు తమ ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ఎందుకంటే అందులో 1 ఎకరం 11 గుంటలకు సంబంధించి పూర్తిగా తమదున్నంటూ కూడా 15 మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఇది ఎటువైపు దారి తీస్తుందని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. సంతోష్